మరి మనం చదువుకున్న వాక్య భాగంలో ఏంటంటే దావీదు గారు కీర్తనలో 18వ అధ్యాయము మరి 28వ వచనంలో దేవుడు అంటున్నారు, మరి దావీదు గారు, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును, నీ సహాయం వలన నేను సైన్యములను జయించెదను, నా దేవుని సహాయం వలన ప్రాకారములను దాటుదును. మరి సార్లే ఇక్కడికి తర్వాత చదువుకుందాం మళ్ళీ. మరి దేవుడు ఏమంటున్నారంటే, మరి మనం ఈ లోకం అనే చీకట్లో జీవిస్తూ ఉండగా ఎక్కడున్నామంటే పాపం అనే చీకట్లో, వ్యాధి అనే చీకట్లో, మరి లోకం అనే చీకట్లో మనం జీవిస్తున్నాం. కానీ మరి ఎలుగుని మనం గ్రహించలేకపోతున్నాం, మరి దేవుడిచ్చే ఎలుగుని పొందుకోలేకపోతున్నాం అంటున్నాడు ఇక్కడ. మరి ఆయన దావీదు గారు, నా దీపము వెలిగించిన వాడవు నీవే. మరి మన దీపాన్ని ఎవరు వెలిగించాలంటే దేవుడైన యెహోవా, దేవుడు మన దీపాన్ని వెలిగించాలి. మరి నా దేవుడైన యెహోవా అంటే చీకటిని నాకు వెలుగుగా చేయును అంటే మన ముందు చీకటిగానే కనపడద్దు, కానీ ఆ చీకటి ఏమవుద్దంట వెలుగుగా చేస్తానంటున్నాడు దేవుడు. మరి 23వ కీర్తనలో కూడా దావీదు గారు ఏమంటాడు, గాఢాంత కారపు లోయల్లో నేను సంచరించినా సరే ఏ అపాయమునకు నేను భయపడను, ఎందుకంటే నీ దుడ్డికర్ర నీ దండము నన్ను ఆదరించును గనుక. మరి మరి గాఢాంతకారం అనే లోయ అంటే ఈ కష్టాలనే లోయ, వ్యాధులు అనే లోయ, మరి ఇరుకు అనే లోయ, ఇబ్బంది అనే లోయ. ఈ యొక్క లోయలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క దుడ్డికర్ర దండము అంట మనల్ని ఆదరిస్తుందంట. హల్లెలూయా, నిజమే. మరి దేవుడు ఇక్కడ అంటున్నాడు, నీ సహాయం వలనే నేను సైన్యములను జయిస్తా, నా దేవుని సహాయం వల్లనే ప్రాకారములను నేను దాటుతా. మరి సైన్యాన్ని జయించాలంటే మన వల్ల కాదు, కానీ మరి ఈ లోకంలో శత్రువైన సాతానుని జయించాలంటే మన వల్ల కాదు, కానీ మరి మనం ఏం చేయాలి, దేవుని యొక్క సహాయముని కోరుకోవాలన్నమాట. ఆయన సహాయం మనకుంటే మరి మనం దేన్నైనా కూడా జయించగలుగుతామని దేవుని యొక్క వాక్య భాగాన్ని బట్టి ప్రభు మనతో మాట్లాడుచు ఉన్నారు. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మూలము, తన చరణవచ్చు వారందరికీ కూడా ఆయనంట కేళము. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది. హల్లెలూయా. మరి ఇక్కడ నిజమే, యెహోవా తప్ప దేవుడేడి. మరి మనం ఒక కులాన్ని ఒక మతాన్ని మరి ఎంచకూడదు, కానీ మరి దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుచు ఉన్నాడు, మన దేవుడు తప్ప మనకు ఆశ్రయ దుర్గము ఏది అని. మరి మనం నమ్ముకున్న దేవుడు బలవంతుడైన దేవుడు, ఆయన శక్తిమంతుడైన దేవుడు. మరి ఇత్తడి తలుపులను ఇనప గడియలను పగలగొట్టించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. మరి ఆయన ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి మరి ఆ దరికి నడిపించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. అటువంటి సమస్యలో మనం ఉంటాం ఒక్కోసారి, మరి దాన్ని 2 పాయలుగా చీల్చి మనల్ని ఎక్కడికి నడిపిస్తారు దేవుడు, ఆ దరికి మనల్ని నడిపిస్తారనమాట. మరి కష్టాల కొలిమి కాల్చి వేసిన, శోకాల గుండెను చీల్చి వేసిన, కష్టాల కొలిమి కాల్చి వేసిన, శోకాల గుండెను చీల్చి వేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నాకున్న కలిమి కరిగిపోయినా
తరగిపోయినా నాకొన్న కలిమి కరిగిపోయినా నా యొక్క బలిమి తరగిపోయినా తన సిద్ధం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు తన సిద్ధం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్య భాగంలోనే 18వ వచనము అధ్యాయంలో 48వ వచనంలో ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదకు లేసు వారి కంటే నా ఎత్తుగా నీవు నన్ను హెచ్చించెదవు, బలాత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించెదవు. అందువలన యెహోవా అన్యజనులలో నేను నిన్ను ఘనపరిచెదను, నీ నామ కీర్తన గానము చేసేదను. నీవు నియమించిన రాజులకు గొప్ప రక్షణ కలుగచేయుదువు, అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నారంటే మరి మన యొక్క శత్రువుల చేతిలో నుండి మరి దేవుడు మనల్ని విడిపిస్తాడు. మన మీదకి లేసు వారికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుతావయ్యా. మరి నిజమే, మనం చెప్పుకున్నాం మనం ఏమని, మనుషులు మన పైకి లేచినప్పుడు దేవుడు మనకు సహాయము చేయకపోతే మనుషులంట ప్రాణముతోనే మింగివేస్తారు అని దావీదు గారు అన్నాడు. మరి ఇక్కడ అంటున్నాడు నిజమే, ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపిస్తావయ్యా నీవు అంటున్నాడు. బలాత్కారం చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువయ్యా అని. నిజమే, బలాత్కారం చేయు ఎక్కడ చూసినా మరేముందంటే అక్రమము విస్తరించుచూ ఉందంట. ఈ లోకంలో ఎక్కడ చూసినా అక్రమమే. అనేకుల్లోనంట ప్రేమ అంట సల్లారిపోతుందంట. మరి ఒక అక్క చెల్లి అని లేదు, తల్లి కొడుకు అని లేదు, కూతురు తల్లి అని ఉండదంట. ఇంకా ఉండకొందుగా ఇంకా ఎట్లా మరి వస్తుందో తెలియదు అనమాట. ఇప్పటికే అంతా సల్లారిపోయిందంట ప్రేమ. మరి దేవుని యొక్క వాక్య భాగంలో ప్రభు మనతో చెప్తూ ఉన్నారనమాట. హల్లెలూయా. మరి కడుపును పుట్టిన బిడ్డలే ప్రేమించని రోజులు ఈ రోజుల్లో. మరి ఈ రోజులు అట్లా ఉండి అనమాట. ప్రేమ అనేకుల్లో సల్లారిపోతుందనమాట. మరి అంటున్నాడు మరి దేవుడు మరి మన మీదకి లేసేవారి కంటే మరి ఎత్తుగా నీవు నన్ను హెచ్చిస్తావయ్యా, బలాత్కారం చేయి మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపిస్తావయ్యా అని. అందువలన యెహోవా అన్ని జనములలో నేను నిన్ను గనుపరుస్తానయ్యా అంటున్నాడు. హల్లెలూయా. మరి ఏదో ఒక సమస్య మనకు వచ్చిందనుకో, అప్పుడు మనకి ఇడిపించినప్పుడు దేవుడు నిజమే మనం అన్ని జనాంగములలో దేవుణ్ణి మరి మనం ఏం చేస్తాం, గణపరుస్తాం అనమాట. ఇక్కడ అదే దావీదు గారి కీర్తనలో అన్నీ కూడా అయ్యే రాసి ఉంటాయి అనమాట. శత్రువుల గురించి ఏముంటుంది మరి ఆయన అంటాడనమాట, అయ్యా ఇదిగో నన్ను పడవేయాలని మరి వల యొగ్గి ఉన్నారయ్యా, మరి ఆ వలలో పడకుండా నన్ను కాపాడేసు ప్రభాని, నన్ను పడవేయాలని గుంట తవ్వి ఉన్నారయ్యా, గుంటలో పడుకోకుండా నన్ను కాపాడయ్యా అని మరి అన్నీ ప్రార్థనలు చేస్తాడనమాట ఆయన. మరి ఈ లోకంలో మనం కూడా అంతే. మరి ఎటు చూసినా శత్రువులే. మరి యాకోబు గారు కూడా పాట పాడతాడు, మరి ఎటు చూసినా నా శత్రు వర్గములే మోసము చేయు మరి అంతా ఇదేనండి మరి ఈ లోకంలో. అందువలన మరి మనం ఏం చేయాలంటే దేవుడు మనల్ని ఆ బలాత్కారుల చేతిలో నుంచి విడిపించినప్పుడు మనము దేవుణ్ణి అన్ని జనాంగములలో కీర్తించే బిడ్డలుగా, గణపరిచే బిడ్డలుగా, కొనియాడే బిడ్డలుగా, ఆయన నామ గానము చేసే బిడ్డలుగా మనం జీవించాలని మరి దేవుడు ఇక్కడ చెప్పుచూ ఉన్నాడు. నీవు నియమించిన రాజులకు గొప్ప రక్షణ కలుగు చేయుదువు, అభిషేకించిన దావీదున కంటే అతని సంతానమునకు కూడా నిత్యము కనికరము చూపువాడవు. మరి నిత్యము కూడా దేవుడు కనికరము చూపే దేవుడే, మన పైన కనికరముంచే దేవుడే.
మనల్ని కరుణించే దేవుడే, కటాక్షించే దేవుడే యేసుక్రీస్తు ప్రభువు. మనమైతే మనం మర్చిపోతామేమో కానీ దేవుడు మరి మర్చిపోడు అనమాట. ఏ యొక్క స్థితిలోనైనా సరే మరి మనం ఉన్నప్పుడు మరి ఆయన మరణంచుల నుంచి ఎట్టయితే లేపుతాడో అనేకమైన బిడ్డలను 4 రోజులైన సమాధిలో ఉన్న లాజరు గారిని ఏం చేశాడు? లాజరు బయటకు రమ్మంటే పేత వస్త్రములతో బయటకు వచ్చాడు అనమాట ఆయన. మరి అట్లాగే మరి దేవుడు మృతులను సైతం లేపే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. మరి యొక్క లోకంలో మనం ఎట్లా జీవిస్తూ ఉన్నామా అని మనం అనుకోవాలన్నమాట. మరి దేవుడితో మనం సహవాసం చేసే బిడ్డలుగా ఉంటున్నామా? ఈ లోకంలో దేవుడు మరి పౌలు గారు ఏమన్నాడు? చీకటికి వెలుగుకి పొత్తు ఎక్కడదే, మరి విశ్వాసకి అవిశ్వాసకి పాలు ఎక్కడదే అంటారనమాట. మరి ఈ లోకంలో మనం ఉన్నాం, మరి సహవాసం చేస్తాం కాదని అని అంటలేదు, కానీ మరి మాట్లాడినంచేపు మాట్లాడాలి. దేవుడి సమయాన్ని దేవుడికి మనం ఇవ్వాలన్నమాట. మరి ఒక్క వారం మనం దేవుని వద్దకు రాకపోతే 7 వారాలంట వెనక్కి వెళ్ళిపోద్ది అనమాట. హల్లెలూయా. మరి చెయ్యాలి దైవ సన్నిధి చేయాలి. సన్నిధి చేస్తూ సమస్తమైన మేలులు కలుగును. దైవ సన్నిధి చేస్తే సమస్తమైన కీడులు తొలగును. సన్నిధి గదిలో చక్కగా నీవు మోకరించాలి. సన్నిధి గదిలో చక్కగా నీవు మోకరించాలి. మోకరించి నీవు దైవ శక్తిని అందుకోవాలి. మోకరించి నీవు దైవ శక్తిని అందుకోవాలి. చెయ్యాలి దైవ సన్నిధి చేయాలి. సన్నిధి చేస్తే సమస్తమైన మేలులు కలుగును. దైవ సన్నిధి చేస్తే సమస్తమైన కీడులు తొలగును. హల్లెలూయా. మరి శత్రువుల చేతిలో నుంచి విడిపించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. మరి ఆయన మనల్ని ఈ లోకములో ఉన్నంత కాలము కూడా ఆయన కరచేతుల్లో ఎత్తుకుని పెంచే దేవుడు. ముదివచ్చు వరకు కూడా ఎత్తుకుని ముద్దాడతానని వాగ్దానం చేసిన మన ప్రభు మనతో ఉన్నారు. హల్లెలూయా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఏ యొక్క విషయంలో కూడా మనము మరి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం కాబట్టి, మరి ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి ఒక్కోసారి మనకు కూడా అల్ప విశ్వాసం రావచ్చు, కానీ దేవుడు ఇచ్చిన మాట తప్పే దేవుడు మాత్రము కాదనమాట. హల్లెలూయా. మరి దేవుడు ఆ మాట ఇచ్చి మరి ఇప్పుడు నేనని కూసేపటికి నేను అనలేదంటానికి దేవుడు మనకు మెల్లే మరి మనిషి కాదు. ఆయన ఎవరంటే సర్వశక్తి గల దేవుడు. మరి ఆయన సత్యవంతుడు, ఆయన నీతి గల దేవుడు. మరి నీతిమంతులంట 7 మార్లు పడిపోయినా సరే తిరిగి లేస్తారన్నాడు అనమాట. హల్లెలూయా. మరి 7 సార్లు పడిపోయినా కూడా తిరిగి లేపగల దేవుడు మనకున్నారు. మనం పడిపోయిన స్థితిలో జీవించేటప్పుడు ఆయన మనల్ని పట్టుకుని లేవనెత్తుతాడు. మరి శత్రువుల చేతిలో నుంచి మనల్ని విడిపిస్తాడు. మరి ఇప్పుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవుడికే మహిమ ఘనత ఆయనకే రావాలన్నమాట. హల్లెలూయా. మరి ఎన్ని చేసినా మరి ఏమి జరిగినా జరిగేది దేవుని యొక్క చిత్తమే. మరి మనుషుల ఆలోచనలు కానీ మరి శత్రువులు పన్నాగాలు కానీ మరి ఏమీ కూడా నెరవేరకుండా చేయగల దేవుడు యేసుక్రీస్తు ప్రభువే. మరి ఇక్కడ ఏమన్నాడు? నా శత్రువుల కంటే నా తల నీవు మరి హెచ్చిస్తావు అంటున్నాడు దావీదు గారు. మరి శత్రువులు ఎదుట భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. మరి ఆయన మన శత్రువులు మరి ఎదుట మరి భోజనాన్ని సిద్ధపరిచి మనల్ని నడిపిస్తాడని ఈ యొక్క వాక్యాన్ని బట్టి మరి మనందరం కూడా అర్థం చేసుకోవాలి. మరి నా దాగు చోటు నీవేనయ్యా అని దావీదు గారు అన్నట్లుగా మరి ఆయన దాక్కునే చోటు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. మరి ఆయన మనం దాక్కునేది ఎక్కడా? మరి ఆయన ఒక చాటున ఏమంటాడంటే 91వ కీర్తనలో కూడా దేవుడు మహోన్నతిని సాటున నివసించువాడే, సర్వశక్తి నీడలో విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడు అని నేను చెప్పుచున్నాను అంటాడు అనమాట. దేవుడు మరి మహోన్నతిని సాటున మనము నివసించాలి, సర్వశక్తి నీడలో మనము విశ్రమించాలి. మరి ఈ లోకంలో మనం ఎక్కడ విశ్రమిస్తున్నాం? మరి ఈ లోకమని మరి గుంట అంట. ఇది లోకమనే ఒక ఎంత ఇది లోతైన గుంట. మరి ఇక్కడ మనం జీవిస్తూ ఉండగా మరి దైవ సన్నిధిలో మనం జీవించగలుగుతూ ఉన్నామా? మరి మహోన్నతిని సాటున మనం నివసింపగలుగుతూ ఉన్నామా? మరి శత్రువులు
చేతిలో పడకుండా ప్రభు మనల్ని కాపాడి రక్షిస్తారని ఆయనే మరి నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. హల్లెలూయా. మరి ఆయన అంటున్నాడనమాట, మరి నేను యెహోవాను గూర్చి చెప్పుచూ ఉన్నానని. మరి మనం ఎవరిని గూర్చి చెప్పుచూ ఉన్నాం? ఈ లోకంలో ఉన్నా మరి మన కోసము మన బిడ్డల కోసం చెప్తున్నామా? మరి దేవుణ్ణి నమ్ముకుని దేవుడిని గురించి మనం చెప్పుచూ ఉన్నామా అని మనల్ని మనం పరీక్షించుకుని మరి దేవుడికి మనం అర్పించుకుని, యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు ఒకటే రీతిగా ఉంటానని వాగ్దానం చేశారు. సదాకాలం కూడా మీతో కూడా ఉంటానని వాగ్దానం చేశారు. శిష్యులు మధ్యలోనికి వచ్చి పునరుద్ధానుడై లేచి ఏమన్నారు? వాళ్ళందరూ కూడా తలుపులు వేసుకుని కూర్చున్నప్పుడు వాళ్ళ మధ్యలోనికి వచ్చారంట. ప్రభువు ఏమన్నారంటే, మీకు శుభముల కలుగునుగాక అని దేవుడు దీవించాడు. హల్లెలూయా. మరి శిష్యులైన వారిని దీవించాడు అనమాట. మీకు సమాధానము కలుగునుగాక అని మరి దీవించాడు యేసు ప్రభు. పునరుద్ధానుడై లేచాడు మనల్ని లేపటానికే. అనేకమైన బిడ్డలు నశించిపోతున్నారు ఈ లోకంలో. మరి నేను ఈ మానవత్వాన్ని కాపాడాలి, ఈ మానవులైన వారు నశించిపోతున్నారని దేవుడు ఆయన ఏకైక కుమారుణ్ణి లోకానికి పంపించి మరి నీ కోసమో నా కోసమే ఆయన మరి ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచాడు అని నమ్మితే దేవుడు నీ పట్ల నా పట్ల ఒక కార్యాన్ని చేయబోతాడు. హల్లెలూయా. మరి చేస్తాడు అని నమ్మితే చేస్తాడు అనమాట. మరి ఏ స్థితిలో మనం జీవిస్తూ ఉన్నా భయపడకూడదు, కానీ దేవుడికి అర్పించుకుంటే ఆయనే మరి మన యొక్క భారాన్ని మోసే దేవుడు. మన యొక్క వ్యాధులను కూడా మరి యెషయా గ్రంథంలో అంటాడనమాట, మన యొక్క బాధలను వ్యాధుల్ని వహించే దేవుడు యేసు ప్రభు. మన భారమంతా ఆయన పైన వేసుకుని మోసే దేవుడు. మరి ఈ లోకాన్నే రక్షించటానికి వచ్చిన లోక రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువు. మరి యేసు క్రీస్తు ప్రభు ఆయన దేవుడని మన నోటితో ఒప్పుకుని మరి దేవుణ్ణి అంగీకరిస్తే ఆయన చెయ్యలేని కార్యము అంటూ ఏమీ కూడా లేదు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ కూడా లేదు. అసాధ్యాన్ని సుసాధ్యము చేయగల శక్తిమంతుడు యేసు ప్రభువు. క్షేమములో నుంచి క్షేమానికి తీసుకొస్తాడు దేవుడు. మరి మారాన్ని మధురంగా మార్చే దేవుడు. మరి మన యొక్క దుఃఖాన్ని మరి నాక్ష్యంగా మార్చే దేవుడు యేసు ప్రభు అన్నమాట. మరి నమ్మితే హల్లెలూయా. మరి నమ్మకపోతే ఏమీ జరగదన్నమాట. దేవుడు ఇక్కడ ఉన్నాడు, నా పట్ల కార్యాన్ని చేస్తాడు. యేసు ప్రభు సజీవుడైన దేవుడు. మరి మృతులకు దేవుడు కాదు, కానీ దేవుడు ఎవరికంట? సజీవులైన వారికే యేసుక్రీస్తు ప్రభు దేవుడు అనమాట. మన కన్న తల్లి తండ్రి మరిచిన మరి మనల్ని మరవడం, ఆయన మరి మాటిస్తే తప్పడం. నిజంగానే మనము మరి ఏదో అనుకుంటాం, కానీ నమ్మిన వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా తప్పక ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా. మరి ఆపదలో నుంచి తప్పించే దేవుడు. ఆపద కాలంలో మనం మర్ర పెడితే మరి మనకి ప్రతి ఉత్తరాన్ని ఇచ్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని మరి మనందరం కూడా దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా, అన్య జనాంగముల్లో ఆయన్ని ఎత్తి చూపించే బిడ్డలుగా, మరి ఆయనకి మహిమ తెచ్చే బిడ్డలుగా, మరి ఈ లోకంలో ఏమన్నాడు దేవుడు? సర్వ సృష్టికి మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించండి అన్నాడు దేవుడు. పునరుద్ధానుడై లేచి వచ్చి మార్కు సువార్త 16వ అధ్యాయంలో మరి శిష్యులైన వారిని నమ్మి బాప్తీసం పొందేవారు రక్షించబడతారు, నమ్మనల్లని వారు శిక్షించబడతారు, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియ జరుగుద్ది అన్నాడు. ఏ సూచక క్రియ జరుగుద్ది అన్నాడు దేవుడు? రోగుల పైన చేతులుంచినప్పుడు రోగులు స్వస్థత పొందుతారు. మరణకరమైంది తాగినప్పుడు వాళ్ళకి హాని కలగదు అన్నాడు దేవుడు. హల్లెలూయా. మరి నిజమే. మరి దేవుడు రోగుల పైన చేతులుంచినప్పుడు దేవుడు రోగులకి మరి స్వస్థత కలిగించే దేవుడు అనమాట. మరి మరణకరమైన తాగినప్పుడు మీకు హాని కలగదన్నాడు. పాములను మీరు ఎత్తి పట్టుకుంటారన్నాడు దేవుడు. మరి ఆయన నమ్మి మనం జీవించినట్లయితే మరి ఈ కార్యాలన్నీ కూడా దేవుడు ఎవరి చేత చేపిస్తాడు? దేవుని యొక్క బిడ్డల చేత. మరి ఆయన మనలో ఉండి ప్రభువే మరి మనకు సహకారుడై, ఇక్కడ మనం చదువుకున్న వాక్యములో నీ సహాయం వల్లనే నేను ప్రాకారాలను దాటగలను, సైన్యాన్ని జయించగలను అని ఎట్లయితే దావీదు గారు అంటున్నాడో, మరి ఆయన యొక్క సహాయం వలనే మనం ఇవన్నీ కూడా చేయగలుగుతాం అన్నమాట. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్య భాగాన్ని బట్టి మనందరం కూడా ఆయన సన్నిధానంలో నిలిచే బిడ్డలుగా, సన్నిధి చేసే బిడ్డలుగా, ఆరాధించే బిడ్డలుగా, గణపరిచే బిడ్డలుగా
మహిమపరిచే బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవించాలి అని, మరి ఆయన బిడ్డలుగా మనము ఆయన వద్దకు వెళ్ళే వరకు కూడా ఆయన యందు నమ్మకం కలిగి జీవించే బిడ్డలుగా మనం జీవించాలని, మరి చూసే ప్రతి ఒక్క బిడ్డ కూడా, వినే ప్రతి ఒక్క బిడ్డ కూడా ఏ స్థితిలో జీవిస్తూ ఉన్నావో నీవు ఈ యొక్క వాక్య భాగాన్ని వినేటప్పుడు దేవుడే నీ పట్ల కార్యము చేసి మరి ఆయనే మహిమా ప్రభావములను పొందుకుంటారు. ఆయన యొక్క బిడ్డలుగా ఈ లోకంలో మనల్ని నిలిపి వాడుకుంటారు. ఈ చిన్ని పరిశుద్ధ వాక్యం ప్రభు మనందరి వెనుకిట్లో దీవించి ఆస్వాదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి యేసు ప్రభువయ్య, నీ కొందనాలు, స్తోత్రములో స్తుతులు నాయన. దయగల దేవ, కృపగల తండ్రి, దయామయుడ, కరుణామయుడ, ప్రేమస్వరూపి, సత్యస్వరూపి నాదా నీకు స్తోత్రముల తండ్రి. అయా ఇదిగో ఆరాధన పడుగున నీ ఉండి నడిపించిన దేవా స్తోత్రముల నాయన. ఈ వాక్యములో మీరుండి నడిపించి ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం తండ్రి యేసు ప్రభా. ఇశ్రాయేలు ప్రజలయ్యా 400 సంవత్సరాల బానిసలుగా ఉన్నప్పుడు తండ్రి, అయా బానిసత్వం నుంచి విడిపించిన దేవుడు వేసయ్యా. అట్టివలే తండ్రి ఎంతమంది బిడ్డలైతే ప్రభ ఈ లోకంలో ఏ బానిసత్తలుగా జీవిస్తూ ఉన్నారో తండ్రి, అయా అప్పులనే నాయన తండ్రి కాడితో జీవిస్తూ ఉన్నారేమో తండ్రి, అట్టి వారికి నా తండ్రి అయా రుణాలు తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. అయా కోర్టు నా తండ్రి అయా నా ప్రభ నాయన న్యాయము రాక నాయన జీవిస్తూ ఉన్నారేమో తండ్రి, అయా అట్టి వారికి న్యాయము తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాను దేవా. అయా ఇదిగో సంతానము లేక జీవిస్తూ ఉన్నారేమో తండ్రి, అట్టి వారికి సంతాన దీవెన దయచేయమని అడుగుచూ ఉన్నాం ప్రభా. పరిశుద్ధుడవు నీవు, పరమ తండ్రివయ్యా, నీ నామములో ఎంతో శక్తి ఉందయ్యా. యేసు ప్రభ నీవు చేయలేని కార్యము లేదు తండ్రి. నీ సహాయము కృప దయ అనుగ్రహించమని నా తండ్రి అయా కూడి ఉన్న మమ్మల్ని నీకు అప్పగించుకుంటూ తండ్రి, ఈ చేసిన ప్రార్థన నీ పరలోక రాజ్యము చేర్చుకుని పరలోకపు దీవెన ఆశీర్వాదం అందించి నీ కృప తోడయించి నాయన ఈ దీనదాసురాలైన తండ్రి మరొక జ్ఞాపకం తెచ్చుకుని అయా నీ యొక్క పనిలో నా తండ్రి వాడబడేలా సహాయము కృప దయ అనుగ్రహించమని తండ్రి గారిని పరిశుద్ధుల్ని దేవదూతలు 24 పెద్దలను మాతో ఉంచమని యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మరణాత.